వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులు వరుస మరణాలపై సిట్ విచారణ కొనసాగుతోంది. వివేక హత్య కేసులో సాక్షులుగా ఉన్నవారు ఒక్కొక్కరుగా అనుమానాస్పద స్థితిలో మరణించడంపై సిట్ విచారణ చేపట్టింది. దీనిలో భాగంగా హత్య కేసులో సాక్షిగా ఉన్న కుసునూరు పరమేశ్వర్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. కేసులో మరో కీలక సాక్షి మృతుడు రంగన్న భార్య సుశీలమ్మను విచారణకు రావాల్సిందిగా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ దఫా సాంగ్ దఫా నోటీస్ లేకుండా అయితే మీరు రావద్దు. మీరు కూడా వేయండి. నోటీస్ లేకుండా నన్ను పడుకున్న ఆరోపణలు అతను నాని వివేక హత్య కేసులో వరుస మరణాలకు సంబంధించి సిట్ విచారణ కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు సాక్షులుగా ఉన్నవారు మరణించడం పట్ల సిట్ కీలక విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఈ కేసుకు సంబంధించి ఏంటి విచారణ ఎలా కొనసాగుతోంది, ఏం చెప్తున్నారు సిట్ అధికారులు? నవీన్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక సాక్షులు వరుసగా మృతి చెందడం మనం చూసాం. ఇటీవల కాలంలో 6 వరుసగా మృతి చెందడంతో చివరిలో మనం ఇటీవల కీలక సాక్షి అయిన రంగన్న మృతితో కూటమి ప్రభుత్వం సీరియస్ గా చూసుకుంది. ఈ కేసుని వరుసగా సాక్షులు ఎందుకు మృతి చెందుతున్నారని చెప్పి రంగన్న కేసును తిరగదోవడం జరిగింది. ఆ మృతికి సంబంధించి రంగన్న కేసు కానీ వరుసగా అంతకుముందు కూడా వరుసగా 5 మంది చనిపోయారు. మొత్తం 6 వరుసగా కీలక సాక్షులు చనిపోవడంతో ప్రభుత్వం ఇటీవల సిట్ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ప్రస్తుతం పులివెందులో సిట్ గత కొంతకాలంగా సిట్ విచారణ కొనసాగుతుంది. ఎవరైతే సాక్షులుగా ఉన్నారో వాళ్ళకి బంధువులు వాళ్ళు అసలు ఏంటి అనేది ఈ మృతుల వెనుక హిస్టరీ ఏంటి అనేది వరుసగా విచారిస్తూ ఉన్నారు. ప్రస్తుతం పులివెందులో సిట్ విచారణ కొనసాగుతుంది. మొదట్లో వివేక హత్య జరిగినప్పుడు ఎవరైతే ఈ రోజు పిలిచిన పరమేశ్వర్ రెడ్డి, కశ్మీర్ పరమేశ్వర్ రెడ్డి, ఇతను ఒక సాక్షి, ఇతన్ని ఈ రోజు విచారిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అతనికి నోటీస్ ఇవ్వలేదని చెప్పి అతను గొడవ చేస్తాను కూడా పోలీసులు వచ్చి తీసుకెళ్లడం జరిగింది ఇంటికాడ నుంచి. ప్రస్తుతం పులివెందులో అతను విచారిస్తున్నారు. అతనితో పాటు ఇటీవల మృతి చెందిన రంగన్న, కీలక సాక్షి రంగన్న ఎవరైతే ఉన్నారో ఆయన భార్య సుశీలమ్మను కూడా ఈ రోజు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే కొద్దిసేపట్లో ఆమెను కూడా ఈ రోజే రమ్మన్నారు. ఈ రోజు సాయంత్రం ఈ రోజు ఆమెను కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు నోటీస్ ఇచ్చారు కాబట్టి ఆమె ప్రస్తుతం ఊర్లో ఉంది. ఆమెను కూడా విచారిస్తాను. ఇటు రంగన్న మృతిపైన కూడా విచారిస్తాను. ఈ భార్య సుశీలమ్మను విచారిస్తారు కాబట్టి వీళ్ళిద్దరితో పాటే ముందు ఇంకా చాలా మంది పులివెందుల్లో ముందు సాక్షులంతా ఉన్నారు. వారి బంధువులను ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఈ సిట్టు విచారించే అవకాశం ఉంది.